ఈనాటి మన ఉరుకుల పరుగుల జీవితంలో ఒక ప్రాచీన రహస్యం ప్రశాంతతను ఎలా ఇస్తుందో ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు వేల ఏళ్ల నాటి ఒక యోధుడు నేటి మన మానసిక ఒత్తిడి, బర్నౌట్ గురించి ఏం చెప్పగలడు? భగవద్గీతలో చూస్తే ఆ మహాయుద్ధానికి ముందు ఒక్కసారి రథాన్ని ఆపమని అర్జునుడు అడిగాడు కదా, అదే కీలకమైన విరామం. కురుక్షేత్రంలో ఆ రెండు సైన్యాల మధ్య తటస్థంగా నిలబడి అసలు ఏం జరుగుతోందో గమనించడమన్నమాట. ఎప్పుడు మనమో ప్రతి మెసేజ్కి వెంటనే స్పందించేయాలనే తొందరలో ఉంటాం. ఈ ప్రాచీన విరామానికి మన తొందరికి ఎంత తేడా ఉండో కదా. కాని ఇక్కడో ఆసక్తికరమైన వల ఉంది. కేవలం రథాన్ని ఆపినంత మాత్రాన మనస్సుకి స్పష్టత వచ్చేయదు. అర్జునుడు చూశాడు, కాని భావోద్వేగాలు తర్కాన్ని తొక్కేశాయి. ఆ మహాయోధుడు కూడా శోకమోహాల్లో చిక్కుపోయాడు. ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన బంధువులే అన్న దుఃఖం, భ్రమ అతనిలో ఉన్న వివేకాన్ని పూర్తిగా కప్పేశాయి. ఇలాగే మనకు కూడా ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు ఆలోచించే శక్తి నశించిపోయి ఎంత పెద్ద తప్పులు చేస్తామో కదా. అసలు ఈ భ్రమకి ప్రధాన కారణమేంటంటే ఆ రణరంగాన్ని పూర్తిగా నావాళ్లు అనే అహంకారపు కోణంలో చూట్టమే. ఇక్కడే అహంకారాన్ని వదిలి కేవలం ఒక సాక్షిలా వ్యవహరించే జ్ఞాన ఆధారిత జీవితం పరిష్కారంగా కనిపిస్తుంది. అంటే నేను, నాది అనే అహంకారాన్ని పక్కనపెట్టి ఒక సాక్షిలాగా తటస్థంగా ప్రతీదీ గమనించగలగాలి. కాస్త ఆగి భావోద్వేగాలకి దూరంగా జరిగి ఒక సాక్షిలా గమనిస్తే ఎంతటి క్లిష్టమైన నిర్ణయాలైనా ప్రశాంతంగా తీసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక చిన్న విరామం తీసుకుని సాక్షిలా మారితే మన తదుపరి నిర్ణయం ఎంత అద్భుతంగా మారుతుందో కదా.